guys, welcome to Frontlines Media YouTube ఛానల్. ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. 2025 బ్యాచ్ పాస్వర్డ్స్ ఎవరైతే టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేసింది. సో దట్ మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. దాని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మనకు ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఈ జాబ్ నోటిఫికేషన్సే కాదు 2023, 24, 25 బ్యాచ్ వాళ్ళకి అన్ని నోటిఫికేషన్ మనం డైలీ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం వెబ్సైట్లో బ్లాగ్ కూడా పబ్లిష్ చేసాం. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసాం మన వెబ్సైట్లో. మీకు లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టీసీఎస్ యొక్క మెయిన్ వెబ్సైట్కి మనం వెళ్దాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ టీసీఎస్ ఇంజనీరింగ్ ఫ్రెషర్ హైరింగ్ ఫర్ ద గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ ఆఫ్ 2025 రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేశారు. రిజిస్ట్రేషన్ ఎన్ని డేట్ వచ్చేసి సండే 23rd March 2025 అనమాట. అండ్ టెస్ట్ డేట్ వచ్చేసి సాటర్డే 15th March 2025 ఆన్వర్డ్స్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. రిజిస్ట్రేషన్స్ ఏమో 23rd వరకు తీసుకుంటున్నారు, టెస్ట్ డేట్ ఏమో 15th March ఇచ్చారు ఏంటి అని చెప్పి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ 15th March ఆన్వర్డ్స్ అన్నారనమాట. ఎందుకంటే చాలా బల్క్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి వీళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి టెస్ట్ డేట్ అనేది వీళ్ళు త్వరగానే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో అందుకని మీకు రిజిస్ట్రేషన్స్ అనేవి 23rd వరకు తీసుకుంటారు. బట్ మీ టెస్ట్ అనేది ఎవరైతే ఇనిషియల్గా ఫస్ట్లో అప్లై చేసుకుంటారో వాళ్ళకి టెస్ట్ అనేది మీకు 15th March అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే ఈ 15th March నుంచి టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎవరైతే లాస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి టెస్ట్ అనేది లాస్ట్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు 3 రోల్స్కి యాడ్ చేసుకుంటున్నారు, ప్రైమ్, డిజిటల్, నింజా రోల్కి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు మీరు. 2025 బ్యాచ్ పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ BE, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ MCA, మాస్టర్ ఆఫ్ సైన్స్ MSc ఆర్ MS అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు ఫస్ట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు టీసీఎస్లో ఏ జాబ్కి అప్లై చేయాలన్నా సరే ఈ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీకు 2 సెక్షన్స్ ఉంటాయి, ఐటీ సెక్షన్ అండ్ బీపీఎస్ సెక్షన్. సో ఇది ఐటీ రిలేటెడ్ జాబ్ కాబట్టి మీరు ఐటీ సెక్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని మీ యొక్క వెరిఫికేషన్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది. అది ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తే మీకు ఇలాగ ఒక నెంబర్ వస్తుంది అనమాట. సిటీడీటీ రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. అది మీ యొక్క పర్మనెంట్ రిఫరెన్స్ నెంబర్ అనమాట, సిటీడీటీ అని చెప్పి. మీరు టీసీఎస్లో నెక్స్ట్ మీకు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలన్నా సరే మీరు ఈ నెంబర్తోనే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్కి రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళు ఈ ప్రాసెస్ చేయాలి. బట్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి సిటీడీటీ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు ఆ నెంబర్తో మీరు డైరెక్ట్గా లాగిన్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు అప్లై చేయడానికి ఒక చూపిద్దామంటే ఇది నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అనేది ప్రెసెంట్ వర్క్ అవ్వట్లేదు అనమాట. దెర్ ఆర్ టూ మెనీ రిక్వెస్ట్లు అని చెప్పి వస్తుంది. సో దీని గురించి మీకు ఇంకా కంప్లీట్ వీడియో కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది మీకు రెక్టిఫై అయిన తర్వాత దాని మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇక సినారియో చూసుకుంటే మీరు ఇఫ్ యూఆర్ న్యూ యూజర్ చెప్పా కదా మీకు రిజిస్టర్ అవ్వడానికి మీరు క్లిక్ చేయాలి. మీరు కనుక ఓల్డ్ యూజర్ అయితే ఈ సిటీడీటీ నెంబర్తో మీరైతే లాగిన్ అవ్వచ్చు. వన్స్ మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు అప్లై ఫర్ డ్రైవ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుని మీరు మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ చేయాలి. మీ నేమ్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ యొక్క ప్రెసెంట్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, దాంతోపాటు మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్మీడియట్ ఏం చదివారు, 10th క్లాస్ ఏం చదివారు, మీ యొక్క మార్క్స్ ఏంటి, మొత్తం CGPAనా లేదంటే ఫుల్ టైమ్ కోర్సెస్ తీసుకున్నారా, పార్ట్ టైం కోర్సెస్ తీసుకున్నారా, మొత్తం డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాలన్నమాట. అండ్ మీ యొక్క CV, మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేస్తే మీకు ఫైనల్లీ టీసీఎస్ నుంచి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మీ యొక్క టెస్ట్ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ స్టెప్ 3 వచ్చేసి సెలెక్ట్ ఇన్ సెంటర్ మోడ్ ఆఫ్ టెస్ట్, చూస్ యువర్ 3 ప్రిఫర్డ్ టెస్ట్ సెంటర్స్ అండ్ క్లిక్ అప్లై. ఓకేనా, మీకు దగ్గరలో ఉన్న టీసీఎస్ అయాన్ టెస్ట్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు త్వరగా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకుంటారో వాళ్ళ టెస్ట్ సెంటర్స్ అనేవి వాళ్ళ ఇంటి దగ్గరగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. మీరు లేట్గా అప్లై చేసుకుంటే మీకు టెస్ట్ సెంటర్స్ అనేవి మీకు దూరంగా పడుతూ ఉంటాయి కాబట్టి మీరు 1 minute లేట్ అయినా సరే మీకు ఎంట్రన్స్ అనేది ఉండదు. సో టు కన్ఫర్మ్ యువర్ స్టేటస్ చెక్ ట్రాక్ యువర్ అప్లికేషన్, ద స్టేటస్ షుడ్ బి రిఫ్లెక్ట్ యాస్ అప్లైడ్ ఫర్ డ్రైవ్. ఓకేనా, ఇలా మీకు రావాలన్నమాట. ఇలా వస్తేనే మీరైతే అప్లై చేసినట్టు అక్కడ లెక్క ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. యూ మస్ట్ హ్యావ్ ఆల్ ఒరిజినల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ టు డేట్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. కమ్యూనికేషన్ రిలేటెడ్ టు ద టెస్ట్ విల్ బి ప్రొవైడెడ్ బై అవర్ అఫీషియల్ టెస్ట్ పార్ట్నర్ TCS అయాన్. ఓకేనా, TCS అయాన్ వాళ్ళైతే మీకు టెస్ట్లు కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు మీ మెయిల్కి అయితే సెండ్ చేస్తారు అనమాట అఫీషియల్ డీటెయిల్స్ అనేవి. TCS డస్ నాట్ సెండ్ ఎనీ హైరింగ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఆర్ జాబ్ ఆఫర్స్ ఫ్రమ్ ఈమెయిల్ ఐడీస్ సచ్ యాస్ జీమెయిల్, రెడ్డిఫ్ మెయిల్, యాహూ మెయిల్ ఆర్ హాట్ మెయిల్. ఓకేనా, ఈ మెయిల్స్ నుంచి అయితే మీకు TCS నుంచి ఎలాంటి మెయిల్స్ కానీ ఆఫర్స్ కానీ రావు. TCS డస్ నాట్ ఆస్క్ క్యాండిడేట్ టు డిపాజిట్ మనీ. TCS is not associated with any external agency or company. Do note, meeting TCS
TCS eligibility criteria is mandatory. We will review candidates eligibility at every stage of the selection process. If found ineligible or declared in details are disparate, the candidature will be disqualified. ఓకేనా, మీరు ఎంటర్ చేసే ప్రతి పాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. మీ యొక్క పర్సంటేజెస్ కానీ CGPA కానీ మీరు పాయింట్ మిస్టేక్ ఉన్నా సరే అక్కడ మీకు ఇనెలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు మొత్తం సబ్మిట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ తీసుకోండి. అక్కడ ఏమన్నా సరే మీకు మిస్టేక్స్ అనిపిస్తే ఒకసారి మళ్ళీ రీఎడిట్ చేసి సబ్మిట్ చేయండి తప్ప డైరెక్ట్గా అయితే మీరు ఏమి తెలియకుండా సబ్మిట్ అయితే చేయొద్దు. అండ్ మీకు హెల్ప్ డెస్క్ కూడా ఉందన్నమాట, వీళ్ళకి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే టెస్ట్ ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు మీరు ఇందాక చెప్పినట్టే. అండ్ ఇంకోటి హైరింగ్ కేటగిరీస్ మీకు చెప్పా కదా, ప్రైమ్, డిజిటల్, నింజా అనమాట. ఫస్ట్ నింజా రోల్కి అయితే ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి, తర్వాత డిజిటల్, తర్వాత ప్రైమ్ అనమాట. నింజా రోల్కి అయితే మీకు తెలిసిందే కదా, ఫౌండేషన్ లెవెల్ అయితే ఉంటుంది. డిజిటల్ ప్రైమ్ అయితే మీకు అడ్వాన్స్డ్ కోడింగ్ లెవెల్స్లో మీరు 1 or 2 క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయాలన్నమాట. 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ప్రైమ్ ఇస్తారు, 1 క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు డిజిటల్ రోల్ ఇస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. టెస్ట్ ఫీచర్స్ అండ్ టెస్ట్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు మీరు. అంటే మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో దీని గురించి కూడా ఒక కంప్లీట్ వీడియో చేసాం ఆల్రెడీ. సో దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి మేము TCS సంబంధించి టాప్ 100 కోడింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ప్రిపేర్ చేసి పెట్టాము, ఒక లిస్ట్ తీసి పెట్టామన్నమాట. అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నాకు మీకు చెప్పా కదా, TCS సంబంధించి ఎన్క్యూటీ క్వశ్చన్స్ కానీ, TCS రిక్రూట్మెంట్ సంబంధించిన ప్యాటర్న్ కానీ, సో దానికి సంబంధించిన లింక్స్ అంటే ఇవ్వండి, ఇవి మీకు డిస్క్రిప్షన్లో ఇవి కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు TCS సంబంధించి మొత్తం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. అంటే ఏ ఏ రౌండ్లో మీకు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, సో టెక్నికల్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ న్యూమరికల్ ఏ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్లో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. సో అంటే ఇంకా కోడింగ్ క్వశ్చన్స్ చూసుకోవచ్చు మీరు. మొత్తం అంతా కూడా మీకు అరేస్ మీద ప్రాబ్లమ్స్ కానీ, నెంబర్స్ మీద ప్రాబ్లమ్స్ కానీ, నెక్స్ట్ నెంబర్ సిస్టమ్స్, సార్టింగ్, స్ట్రింగ్స్, సో ఇలా మొత్తం మీకు 100 కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటికి మీకు ఆన్సర్స్ కావాలంటే ఏం లేదు, సింపుల్ చాట్‌జీపీటీకి వెళ్ళండి. ఎలాగ ఈ క్వశ్చన్ మీరు కాపీ చేయండి, కాపీ చేసుకుని మీకు ఏ లాంగ్వేజ్లో అయితే మీరు సూటబుల్ అవుతారో, అంటే ఏ లాంగ్వేజ్లో మీరైతే కంఫర్టబుల్ ఉంటారో ఆ లాంగ్వేజ్ సంబంధించి మీరు Cలో కావాలనుకోండి C అని అడగండి. లేదు మీకు జావాలో సొల్యూషన్ కావాలంటే జావా అని అడగండి. అది మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకైతే హెల్ప్ అవుతుందన్నమాట. సో దట్ అదండి మ్యాటర్. సో TCS అప్లికేషన్ అయితే ఓపెన్ అయ్యాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే అప్లై చేసుకోండి. ప్రెజెంట్ అయితే అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. సో మీరు గమనిస్తూ ఉండండి, ఏ టైంలో అయితే మీకు ఓపెన్ అవుతుందో వెంటనే మీరైతే అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు చీట్ షీట్ ఒకటి మీకు తీసుకొస్తానమాట. సో అక్కడ మీకు అంటే ఎలాంటి ఈక్వేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలనేది మీకు మొత్తంగా ఉంటుంది. TCS ఎన్క్యూటీ మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఎలాంటివి పాటించాలి అనేది, మీ టెస్ట్ సెంటర్లో మీరు ఏం పాటించాలి అనేది కూడా మీకు డీటెయిల్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు Frontlines Media. Yeah, that's it for today's video, guys. See you in the next video with a few more updates. Do subscribe to Frontlines Media. Signing off.